ప్రముఖ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ రచించిన ది డెక్కన్ పవర్ ప్లే పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా మాజీ సలహాదారు సంజయ్ బారు. రాష్ట్ర విభజన జరిగినా పారిశ్రామిక అభివృద్ధి రెండు రాష్ట్రాల్లో కొనసాగడం శుభ పరిణామమని తెలిపారు సంజయ్ బారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ దేశ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్స్ లా పనిచేస్తున్నాయని తెలిపారు. మతం మీద రాజకీయం జరుగుతుంది. మన దక్షిణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఫోకస్ ఎందుకు ఎక్కువగా ఉంది, ఈ భేదం మన దేశంలో ఏదుందో దాని గురించి అర్థం చేసుకోవడం అవసరం. ఆ అండర్స్టాండింగ్కి ఈ పుస్తకం చాలా వాల్యుబుల్ పుస్తకం. ఎందుకంటే ఈయన చూపెడతారు ఎన్టీఆర్ మొదలు పెట్టుకొని ఎన్టీ రామారావు గారి లీడర్షిప్ కింద, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి లీడర్షిప్ కింద, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లీడర్షిప్ కింద మన ప్రాంతం ఎందుకు ముందుకెళ్తుంది, అలా అక్కడ మన ప్రాంత రాజకీయాలు ఎట్లా ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆయన అడ్రస్ చేశారు. పట్ల అభిమానం అట్లా ఉంచి జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం పెరగడానికి దారితీసిన కారణాలు కూడా నేను రాసినాను ఇందులో. అట్లాగే రాజకీయాల్లో 78 తర్వాత, ఎందుకంటే నేను 76లో వృత్తిలోకి వచ్చినాను, 78లో ఎన్నికలు జరిగి తెలుగు రాజకీయాలు పూర్తిగా మారడం అక్కడి నుంచి ప్రారంభమైంది. అదే అసలు అంటే మూలం అక్కడి నుంచి మొదలైంది, పునాది అక్కడే పడింది. కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతూ పోవడం అనేది 1978 నుంచి మొదలైంది. ఎందుకంటే 1978లో ఆంధ్రప్రదేశ్లో గెలిచింది కూడా అప్పుడు కొత్తగా పుట్టిన కాంగ్రెస్ పార్టీ, పాత కాంగ్రెస్ కాదు. పాత కాంగ్రెస్ ఓడించి కొత్త కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత తెలుగుదేశం, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పెట్టడంతో రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. కాంగ్రెస్ పూర్తిగా బలహీన పడుతూ వచ్చింది. మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఆ 10 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ బలంగా ఉంది తప్ప అదర్వైజ్ ఇప్పటివరకు కాంగ్రెస్ బలహీన పడుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయింది 10 ఏళ్ల పాటు. మళ్ళీ మొన్న పుంజుకొని అధికారంలోకి వచ్చింది. ఆంధ్రాలో అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 2014లో 2019లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా కనీసం డిపాజిట్లు రాలేదు. 100 కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చిన సందర్భం. అందుకని చెప్పి ఇవన్నీ డెవలప్మెంట్స్ అన్నీ ఇటువైపు ఎవరికి తెలియకుండా ఉన్నాయి. రాజకీయాల పట్ల కొంత పొరపాటు అవగాహన, రాజకీయ నాయకుల పట్ల కూడా కొంత పొరపాటు అవగాహన ఉన్నది.